అందరికీ హలో అండి. ఈ వీడియోలో వంకాయ టమాటా కర్రీ నేను ఎలా చేస్తానో షేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. దీనికోసమైతే స్టవ్ పైన గిన్నె పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఒక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు దీంట్లోనే ఉల్లికాడలు, ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి బాగా వేయించాలి. నేను జీలకర్ర అయితే వేయలేదండి, ఎందుకంటే కర్రీ ఉడికేటప్పుడు జీలకర్ర పొడి వేస్తాను అందుకని. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక 4 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అర టీ స్పూన్ పసుపు, జీలకర్ర పొడి, కారం రుచికి సరిపోను వేసుకోవాలి. కారం, పచ్చిమిర్చి కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించాలి. ఒక 4-5 నిమిషాల్లో టమాటా అయితే మెత్తగా ఉడికిపోతుంది. టమాటా ఉడికేలోపు వంకాయల్ని కట్ చేసుకొని ఇలా ఉప్పు నీళ్ళల్లో పెట్టేయాలి, లేదంటే నల్లబడిపోతాయి. 4-5 నిమిషాల్లో టమాటా బాగా ఉడికింది కదా, ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఈ టమాటాలో వేసేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. వంకాయ కూడా ఒక 4-5 నిమిషాల్లో ఉడికిపోతుంది మెత్తగా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా మూత పెడుతూ కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. చివర్లో ధనియాల పొడి, కొత్తిమీర ఆకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ధనియాల పొడి వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి. వంకాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.